హాయ్ అందరికీ అంత మంచిదేనా? వందలు వందలు పెట్టి బయట కొనే కేఎఫ్‌సీ చికెన్‌ని ఇలా ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఒకటికి 10 లాగించేయొచ్చు. అవునా కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి. నేను స్కిన్‌తో ఉన్న లెగ్ పీసెస్‌ని అయితే తీసుకొని వాటికి కాస్త ఘాట్లు పెట్టుకొని ఇక్కడ మ్యారినేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ కారం, అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ పెప్పర్ పౌడర్, అర స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ చికెన్‌ని వేసేసి ఒక కప్పు మజ్జిగ పోసుకొని అలా ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అలాగే చికెన్ కోటింగ్ కోసం అయితే 2 కప్పుల మైదా, అర కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే కొద్దిగంత బేకింగ్ పౌడర్, కొద్దింత కారం, ఉప్పు, పసుపు, కొద్దిగంత మిరియాల పొడి వేసేసి లాస్ట్‌లో ఇలా ఓరిగానో వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడైతే నేను ఐస్ వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే లెగ్ పీసెస్‌కి పిండినంత పట్టించి ఒక 10 సెకండ్స్ ఐస్ వాటర్‌లో ఒకసారి ముంచి అలా తీసి అలాగే మళ్ళీ ఇంకొకసారి పిండిని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే పట్టించేసి ఆయిల్లో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా ఓపిక్గా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే కమ్మటి కేఎఫ్‌సీ చికెన్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.